ఈ మంచిర్యాల పట్టణంలో రోజుకు పట్టణీకరణం అనేది చాలా పెరుగుతున్నది. కాంక్రీట్ జంగల్గా మారుతున్నటువంటి ఈ పట్టణాన్ని మనం పచ్చని జంగల్గా మార్చాలనేటువంటి ఉద్దేశంతో అందులో భాగంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలని అనే ఉద్దేశంలో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ మేము వాడుతున్నటువంటి ఈ రూఫ్ గార్డెన్ కొరకు వాడుతున్న వేస్ట్ కూలర్ డబ్బాలు, నీళ్ళ డబ్బాలు, వేస్ట్ డ్రమ్ములు వాటిని ఉపయోగిస్తూ ఇందులో వాడుతున్నాం. వీటిలో ఒక 50% మట్టి, ప్రతి కూలర్ డబ్బాలో 50% మట్టి, 30% పశువుల పేడ, 20% వెర్మి కాంపోస్ట్ అంటే కిచెన్ వేస్ట్ కాంపోస్టు ఉపయోగిస్తూ ప్రతి డబ్బాను ఫిల్ చేస్తూ వీటిలో మొక్కలు నాటడం అనేది జరుగుతున్నది. అయితే దీనివల్ల మనము తడి చెత్తను ఇక్కడ ఎరువుగా ఉపయోగించుకొని దీనికి మనం వాడడం అనేది జరుగుతున్నది. దీనివల్ల తడి చెత్త సమస్య అనేది తీరుతున్నది. రెండవది, తక్కువ నీటితో ప్రతి బిల్డింగ్ను మనము తక్కువ స్థలం అయినప్పుడు కూడా ప్రతి బిల్డింగ్ను మనము పచ్చని బిల్డింగ్గా మార్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా వాటర్ కూడా చాలా తక్కువగా వాడుతుంటాం, డ్రిప్ సిస్టంలో వాడుతుంటాం. అయితే ప్రతి కూలర్ డబ్బాకు కానీ డ్రమ్ముకు కానీ నీటిని పైపుల ద్వారా అంటే వేస్ట్ కరెంటు పైపులు ఉపయోగిస్తూ వేస్ట్ బాటిల్స్ ఉపయోగిస్తూ డ్రిప్ సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి నీటిని సప్లై కొరకు ఒక కూలర్ను బాటం ఉపయోగించి దాంట్లో సెల్ఫ్ రిఫిల్లింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం, వాటర్ సెల్ఫ్ రిఫిల్లింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఈ సెల్ఫ్ రిఫిల్లింగ్ సిస్టంలో నీళ్లు ఆ డబ్బా అదే నింపుకుంటుంది. మనము ఒక చిన్న కూలర్ మోటార్ సహాయంతో దాన్ని ఆన్ చేస్తే మొత్తం వాటర్ డ్రాప్ బై డ్రాప్ జస్ట్ 15 నిమిషాలలో మొత్తము ఈ ఏరియా అంతా తడిపేస్తుంటుంది, అంటే ఈ డబ్బాలన్నింటికి తడిపేస్తుంటుంది. ఈ నీళ్ళల్లో ఇంకా ఆవు పేడను నానబెట్టి ఒక డబ్బాలో నానబెట్టి ఆ నీటిని దీనికి కలపడం జరుగుతున్నది. అంతేకాకుండా ఇక్కడ నేషనల్ ఆర్గానిక్ సంస్థ అనేటువంటి ఒక న్యూఢిల్లీ సంస్థ వాళ్ళు ఇది సరఫరా చేస్తున్నటువంటి వేస్ట్ డీకంపోజర్ అనేటువంటి పదార్థంతో మేము ద్రావణాన్ని తయారు చేసి వీటిలో ఈ నీళ్ళలో కలిపి దీన్ని కొంత మాన్యూర్గా ఆర్గానిక్ సిస్టంలో ఉండేటట్టుగా దీన్ని ఉపయోగిస్తున్నాం. అంతేకాకుండా ఈ వేస్ట్ డీకంపోజ్ సొల్యూషన్ను ఇక్కడ వచ్చేటువంటి చీడపీడలు అంటే రోగాలు వాటికి తగ్గించడం కొరకు వీటిని స్ప్రే చేయడం జరుగుతుంది. ఎలాంటి పెస్టిసైడ్ వాడకుండా, ఎలాంటి కెమికల్ ఎరువులు వాడకుండా ఇక్కడ పంటలు పండించడం అనేది జరుగుతున్నది. మేము ఈ సిస్టంలో ఒక దాదాపు 30 రకాల కూరగాయలు పండిస్తున్నాం. దీంట్లో ఆకుకూరలు 12 నుండి 15 రకాలు, మిగతావి కూరగాయలు అంటే ఇక్కడ కాకర, టమాటా, బీర, సొరకాయ, దొండకాయలు, మన చెమ్మకాయలు, పాలకూర, చుక్కకూర, గోంగూర, పుదీనా, కొత్తిమీర, మెంతి వంటి మొత్తం 30 రకాల ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నాము.